అవని భోజనం రెడీ చేసి క్యారియర్లో పెట్టి ఆరాధ్య ఆరాధ్య అని పిలుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్య లేదమ్మా, ప్రణతితో పాటు బయటకు వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అవని ఇలా అంటూ ఉంటుంది, నేను ఉదయం టిఫిన్ తీసుకుని వెళ్తే వాళ్ళు తినలేదు మావయ్య, అందుకే ఇప్పుడు భోజనం చేశాను, ఆరాధ్య చేతులతో పట్టుకుని వెళ్తే వాళ్ళు తింటారేమో అని చెప్పి అంటుంది. ఇక ఆరాధ్య వచ్చాక ఆ భోజనం అయితే వాళ్ళ నానమ్మ నాన్న వాళ్ళకి పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే ఆ భోజనం పట్టుకుని వెళ్ళి తన చేతులతో స్వయంగా వడ్డించి అందరికీ కూడా ఒక్కో ముద్ద తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక ఆరాధ్య అక్షయ్ దగ్గరకు వచ్చి కూడా తనకి కూడా వాళ్ళ నాన్నకి తన చేతులతో స్వయంగా తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపిస్తూ ఉండగా అది చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది. పోనీ ఈ పూట అయినా సరే ఆరాధ్య తీసుకురావడం వాళ్ళు కడుపులో కొంచెమైనా తిన్నారు, వాళ్ళ కడుపులు నిండాయి అని చెప్పి అవని అయితే చాలా సంతోషిస్తుంది. ఇక భోజనం అయిపోయాక అవని దగ్గరకు అక్షయ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మా ముగ్గురికి నువ్వు భోజనం పంపించావు కదా, నువ్వు భోజనం నాకు ఫ్రీగా ఇవ్వనవసరం లేదు, అందుకే నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాము. ఉదయం టిఫిన్ చేయలేదని ఇప్పుడు ఆరాధ్యతో పంపి మమ్మల్ని భోజనం చేసేలా చేసావు కదా, అందుకే ఇదిగో మేము ముగ్గురం తిన్నాం కాబట్టి ముగ్గురికి 300 అంటూ తన జోబులో పర్సులో ఉన్న డబ్బులు తీసి 300 అవనికి ఇస్తూ ఉంటాడు. అది చూసి అవని ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో రాజేంద్ర ప్రసాద్ కూడా ఏంట్రా నువ్వు ఎలాంటి పని చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే లేదు నాన్న, ఈవిడ గారు ఏవి మాకు అవసరం లేదు, అది ఫ్రీగా అస్సలు తీసుకోను, ఇదిగో మా ముగ్గురికి 300 అని చెప్పి ఇస్తూ ఉంటాడు. అది విని అవని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ ఇచ్చిన డబ్బులు తీసుకోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.